ప్రథమ ఫలములు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు అని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినది. ఇక్కడ శరీర సంబంధమైన పవిత్రత లేక వ్యభిచారము గురించి చెప్పబడలేదు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములోని స్త్రీ వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను అని చెప్పబడినది. 144,000 మంది ఆత్మీయ వ్యభిచారము చేయలేదు. శరీర ఇచ్చలతోనైనను లేక లోకముతోనైనను వారు ఆత్మీయ వ్యభిచారము చేయక క్రీస్తు కొరకు పవిత్రమైన కన్యకల వలె ఉండిరి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో వివరించబడింది. వారు శోధన సమయములో నమ్మకముగా ఉండి లోక మాలిన్యము తమ కంటకుండా జాగ్రత్తపడి ఉన్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. భూమి మీద దేవుని గొర్రెపిల్ల నడుచుకున్నట్లుగా వారు కూడా ప్రతిదినము తమ సిలువనెత్తుకుని జీవించారు. వారు భూలోకంలో నుండి కొనబడిన వారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో వారు భూ సంబంధమైన వాటి నుండి విడుదల పొంది ఉన్నారు. వారు భూ సంబంధుల కంటే వేరుగా ఉన్నారు. భూ సంబంధమైన విషయాలతో వారు నింపబడలేదు. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడైన క్రీస్తులో ఉన్న పైనున్న వాటి మీదనే వారి మనసును పెట్టియున్నారు. వారు ఈ విధముగా ఆలోచించలేదు. ఈ భూమి మీద సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించి మరియు చనిపోయిన తరువాత నేను పరలోకానికి ఏ విధముగా వెళ్ళగలను? ఈ లోకములో ఎంతో సౌఖ్యముగా జీవించి మరియు చనిపోయిన తరువాత పరలోకానికి ఏ విధముగా వెళ్ళగలను? భూలోక సంబంధులు ఆ విధముగా ఆలోచిస్తారు. కానీ వీరైతే ఈ భూమి మీద ఉన్న ఒక్క జీవితములో దేవుని చిత్తాన్ని ఏ విధముగా చేయగలను? కల్వరిలో నా కొరకు చనిపోయిన ప్రభువు కొరకు ఏ విధముగా కృతజ్ఞత కలిగి ఉండగలను? ఈనాడు విశ్వాసులమని పిలుచుకునే అనేకుల వలె సర్దుబాటు చేసుకునే వారుగా గాని, సగము మనస్సుతో వెంబడించే వారుగా గాని, పై భక్తి గల వారు గాని, లేక లోకానుసారమైన వారుగా గాని వారు లేరు. వారు పూర్తిగా వేరుగా ఉన్నారు. వారు భూ సంబంధమైన వాటి నుండి విడుదల పొంది ఉన్నారు. ఈ లోక సౌకర్యము మీద గాని, లేక సిరి మీద గాని, లేక ఘనత మీద గాని వారికి మనస్సు లేదు. ఇప్పుడు వారు మనుషుల అభిప్రాయముల నుండి అనగా మనుషుల నుండి కూడా విడుదల పొంది ఉన్నారు. దాని ఫలితముగా వారు దేవునికి మరియు గొర్రెపిల్లకును ప్రథమ ఫలములై ఉన్నారు. ఒక చెట్టు మీద ప్రథమ ఫలాలు మొదటిగా పక్వానికి వస్తాయి. వారు పరిశుద్ధాత్మకు స్పందించి ఈ లోకములోని పరిపక్వతకు వస్తారు. వారి జీవితమును వారు వృధా చేసుకొనరు. వారు తమ్మును తాము ఉపేక్షించుకొనుటకు దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటారు. గొర్రెపిల్లను వెంబడించే అవకాశాన్ని వారు దుర్వినియోగము చేయరు. వారు తమ్మును తాము ఉపేక్షించుకొని ప్రభువైన యేసును వెంబడించుటకును మరియు పరిశుద్ధాత్మ స్వరానికి విధేయులగుటకును ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నవారు. దాని ఫలితముగా వారు త్వరగా పరిపక్వత చెంది ఉన్నారు. వారే ప్రథమ ఫలాలు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో చెప్పెను. ప్రతి ఒక్కరూ సరి అయిన విధముగా స్పందించరు. అయితే కొందరు సరి అయిన విధముగా స్పందించి ప్రథమ ఫలాలుగా ఉంటారు. 144,000 మంది అనగా అక్షరానుసారంగా కాదు గాని అది సూచనగా ఉన్నది. సమృద్ధి జీవానికి మార్గము ఇరుకుగా ఉంటుంది మరియు కొందరే దాన్ని కనుగొంటారు. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొనినవారు. ఇవన్నీ ప్రకటన 7వ అధ్యాయములో ఉన్నవి. వీరిలోని అనేకులు ఆయా మతములలో పుట్టి అతి చిన్న వయసులోని అనగా గ్రహింపు కూడా రాని వయసులోనే చనిపోయినవారు. 20వ శతాబ్దంలో
అనేక లక్షల మంది తల్లి గర్భములోనే మరణించారు. క్రీస్తు యొక్క నీతి వారికి అనుగ్రహించబడింది కాబట్టి వారు పరలోకములో ఉన్నారు. కానీ జయించువారు అగుటకు వారికి అవకాశము లేదు. ఎవరైతే దేవుని సమృద్ధి జీవాన్ని పొందుకొని జయము పొందుకున్నట్లు ఇరుకు మార్గాన్ని ఎన్నుకుంటారో వారు ప్రథమ ఫలములు కాగలరు. వారు కొద్దిమంది మాత్రమే. వారు మత్తయి 5, 6, 7 అధ్యాయాలను తీవ్రముగా తీసుకొని మరియు దేవునికిని గొర్రెపిల్లకును ప్రథమ ఫలాలుగా మారారు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.